దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరొక రోజు దేవుని మాటలు, కొన్ని మాటలు జ్ఞాపం చేయడానికి ప్రభువారు గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చారు. ప్రియులరా, కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తా. పొట్టి జకరియా అనగా పొట్టి జకరియా, మరి ఆయన ఎలాగైతే మరి ఆయన జీవ చరిత్ర కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తా. ప్రియులరా చూడండి, పొట్టి జకరియా చాలా ధనవంతుడు, చాలా అధికారి, ఉన్నతమైన శిఖరములోకి ఉన్న వ్యక్తి. ఆయన అధికారి, ఆయన ధనవంతుడు, వడ్డీ వ్యాపారి. ప్రియులారా చూడండి, ఆయన వడ్డీ వ్యాపారం చేసేవాడు లోకంలో ఉన్నప్పుడు. మరి ఆయన పరిస్థితి ఎలాగుందంటే, చాలా లోకంలో ఉందని చెప్పు చాలా బాగానే ఉంది. కానీ ప్రియులారా చూడండి, ఆయన ధనవంతుడు అయ్యుండి కూడా మరి ప్రభువారిని ఎందుకు చూడాలని ఆలోచన కలిగింది. నీకు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. ప్రభువారిని చూడాలని ఆశ కలిగింది. మరి యేసు ప్రభు గారు మరి ఆ కాలంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు మరి చేశారు. ఆయనది ఉన్నది లేనిదిగా, లేనిది ఉన్నదిగా చేశారు. మరి చూడండి, మరి వ్యాధకస్తులు మరి వ్యాధులు బాగుపడ్డాయి. చూడండి, చనిపోయిన వాళ్ళని లేపారు యేసు ప్రభు గారు. చూడండి ప్రియులరా, మరి ఆయన సూచక్రియలు ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆయన లోకంలో ఉన్నంత చూపు చేశారు. మరి పొట్టి చక్రి అనే వ్యక్తి బోలు ధనాన్ని సంపాదించుకున్నాడు. వడ్డీ వ్యాపారి కనుక బోలు ధనం ఉంది. ప్రియులరా, ఇప్పుడు లోకంలో మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే మన విశ్వాసులు చాలామంది కూడా ధనాన్ని చూసి గర్విస్తూ ఉన్నారు. మనకి ధనం ఉంది, మనకి ప్రభు ఎందుకు? మనకు ధనం ఉంది, మనకు రక్షణ ఎందుకు? మనకు ధనం ఉంది, మరి మారు మనసు ఎందుకు? మరి ప్రభులోకి వస్తే ధనాన్ని మనం మరి పోగొట్టుకునే వాళ్ళం అవుతామని మరి కొంతమంది విశ్వాసులు మరి సంపాదించుకునే వాళ్ళు మరి ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఆ కాలంలో పొట్టి చక్రి అలా ఆలోచన చేయలేదు. మరి యేసయ్యను చూడాలని ఆశపడ్డాడు. మరి అంత జనంలో మరి ఆయన పొట్టుగా ఉంటాడు కనుక మేడి చెట్టు ఎక్కి యేసుప్రభు గారిని చూశాడు. ప్రియులారా చూడండి, యేసుప్రభు గారు అంత జనాన్ని వదిలిపెట్టుకుని పొట్టి చక్రిని చూడటం మొదలుపెట్టాడు. చూడండి ప్రియులారా, మరి యేసుప్రభు గారు పొట్టి చక్రిని చూశారు. చూసిన తర్వాత పొట్టి చక్రితో ఒకటే మాట అన్నారు, నేను మీ ఇంటికి వస్తాను, నేడే నేను మీ ఇంటికి వస్తానని చెప్పగా మరి ప్రభువారు ఆయన ఇంటికి వెళ్ళారు. మరి ప్రభువారు చెప్పిన మాటలు పొట్టి చక్రికి కరెక్ట్గా మరి నమ్మకము కలిగించినాయి. మరి ఆయన మాటలు ప్రతి మాట కూడా మరి ధనం కోసం మాట్లాడుతూ వచ్చాడు యేసు ప్రభు గారు. పాపం సొమ్ము మన ఇంట్లో ఉండకూడదు, కష్టపడుకోకుండా మన ఇంట్లో సొమ్ము ఉండకూడదు, ఎదుటి వాళ్ళ సొమ్ము మన ఇంట్లో ఉండకూడదు అని యేసు ప్రభు గారు చెప్పిన మాటలు బట్టి జకరే తీర్మానం తీసుకున్నాడు. నేను ఎవరి దగ్గర అయితే పాపంగా నేను సొమ్ము వసూలు చేశానో వాళ్ళందరికీ తిరిగి ఇచ్చేస్తాను, నా ఆస్తులో సగం పైన తిరిగి ఇచ్చేస్తానని మరి పొట్టి జకరయ్య మరి ప్రభు వారికి లోబడి మరి ఆస్తులు ఇవ్వడానికి మరి దేవత దేవుడు గొప్ప అవకాశం చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కాలంలో మనందరము ఏ స్థితిలో ఉన్నామో మనం జ్ఞాపం చేసుకుందాం. చాలామంది ఉంటారు ప్రియులలా, కష్టపడడానికి ఇష్టపడరు. చాలామంది ఇస్త్రీ బట్టలు నలగనోరు. చాలామంది ఆఫీసుల్లో కూర్చుని లక్షలు సంపాదిస్తూ ఉంటారు. ప్రియులారా చూడండి, మన విశ్వాసులు చాలామంది కూడా చాలా గ్రామాల్లో, చాలా రాష్ట్రాల్లో కూడా మరి కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. మరి వ్యవసాయం పని చేస్తూ ఉంటారు, ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఒళ్ళంతా నలిగిపోయి వస్తారు పాపం. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కాపోటే ఆహారము తినడానికి మరి వాళ్ళ పరిస్థితులు అంతంత మాత్రానే ఉన్నాయి. కానీ ప్రియులరా, ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. యేసుప్రభు గారు అంటారు కదా, మీ కష్టాజీతాన్ని మీరు అనుభవించురని. ప్రియులరా, మన కష్టాజీతాన్ని మనం అనుభవిస్తాం. పాపం సొమ్ము అనేది శాపము. పాపం సొమ్ము అనేది ఆ పాపం సొమ్ము ఎప్పుడైనా మరణానికి తీసుకెళ్తా ఉంటుంది. ప్రియులరా చూడండి, పొట్టి జకరియా మనకి ఎంతో ఆదర్శంగా నిలబడ్డాడు బైబిల్లో. పొట్టి జకరియా ఎంతో ఆదర్శంగా నిలబడ్డాడు. మరి ఆయన ఆస్తుల్లోనూ చాలా మట్టికి పేదలకు పంచిపెట్టాడు. మరి ఆ పొట్టి జకరియా ఎంతో ఉన్నతమైన కార్యమును చేశాడు. ప్రియులరా, మనం కూడా యేసు ప్రభువుకు లోబడితే గనక, మనం కూడా యేసయ్యకి లోబడి యేసయ్య మాటలు మనం వింటే గనక మన స్థితిలో కూడా ఆ పొట్టి చక్కెర వాళ్ళకి మారుతుంది. పొట్టి చక్కెర ఒకటే ఆలోచించాడు, నాకు ఎంత ధనం ఉన్నా రక్షణ రాదు, ఎంత ఆస్తున్నా రక్షణ రాదు, ఎంత పొలాలున్నా రక్షణ రాదు. రక్షణ రావాలంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని మరి ప్రభు వారు చక్కగా ప్రేరేపణ కలిగించి మరి దేవతి దేవుడు గొప్ప అవకాశాన్ని పొట్టి చక్రికి ఇచ్చాడు. చూడండి, పొట్టి చక్రి అనుకున్నాడు, నేను ఈ లోకంలో డబ్బు కోసం మరి ఆ ప్రాంతం అంతా కూడా మరి చక్కగా మరి వాళ్ళందరూ కూడా మరి హిందువులు చక్కగా ఏదైతే ఫంక్షన్లు చేసుకుని
మరి లోకాసారమైన పనులు చేస్తూ ఉన్నారు. మరి జక్కయ్య కూడా ఆ విధంగా చేయొచ్చు, చేసినన్నాళ్ళు చేశాడు, ఆ విధంగా చేయొచ్చు. కానీ జక్కయ్య ప్రభు యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక ఒక అద్భుతమైన కార్యాలు జక్కయ్య పట్ల జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇంకొక మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతా. చాలామంది కూడా మరి కష్టపడడానికి ఇష్టం ఉండదు. చూడండి, మరి మనం చేసిన పాపమే, మరి మనకి పాపానికి జీతం మరణం అని మరి దేవుడు మాట్లాడుతున్నాడు బైబిల్లో. మన పాపానికి జీతం మరణం అంటే, మరణం అంటే జీతమే మరణం అంట మనకి. ప్రియులారా చూడండి, మరి ఆ మరణము ఉండకూడదని పొట్టి జక్కయ్య పాపాన్ని విడిచిపెట్టి మరి చక్కగా దేవునికి లోబడ్డాడు. మరి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుక ఆయన రాజ్యంలోకి వారసుడయ్యాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా పాపముకి వెళ్ళకూడదు. మనం ఆ పాపానికి వెళ్తే ఆ పాపమే మరణానికి తీసుకెళ్తా ఉంటుంది. పాపానికి జీతం మరణం. మరి మన కష్టానికి జీతం, కష్ట జీతాన్ని అనుభవించండి అంటున్నాడు దేవుడు. మన కష్టపడిన జీతమే మనం అనుభవించమన్నాడు. ఎవరైతే కష్టపడ్డారో కష్టానికి జీతమే అనుభవిస్తూ ఉంటారు. మరి కష్టానికి జీతం అనిపించిన వారు ప్రతి ఒక్కరు కూడా దేవునికి లోబడిన బిడ్డలని మీకు రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, చాలామంది సేవకులు చాలా కష్టపడుతూ ఉంటారు. సేవకులు చాలా కష్టపడుతూ ఉంటారు. నేను ప్రతిరోజు సేవకుల కోసం మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే చాలా చోట్ల నేను తిరుగుతూ ఉంటాను. సేవకులు ఎంత కష్టపడతారంటే మామూలు కష్టం కాదు. సేవకులు మీటింగ్ల కోసం కష్టపడుతూ ఉంటారు. మరి ఆల్ నైట్ ప్రేయర్ కోసం కష్టపడుతూ ఉంటారు. ఉపవాస ప్రార్థన కోసం కష్టపడుతూ ఉంటారు. మరి చూడండి, శుక్రవారం ప్రార్థన కోసం కష్టపడుతూ ఉంటారు. వాళ్ళందరూ గ్యాదర్ చేస్తూ ఉంటారు విశ్వాసుల్ని, ఏ ఒక్క ఆత్మ నశించుకోకూడదని. దైవజనులు ఎంతో మరి తాపత్రయపడుతూ ఉంటారు. ప్రియులారా చూడండి, దైవజనుడు అంటే మామూలుగా ఉండే దైవజనుడు కాదు. మరి కాపరి అంటే, మరి గొర్రెలు కాపరి అంటే వాళ్ళందరినీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం దైవజనులకు ఉంది. ఏ ఒక్క గొర్రె మళ్ళీ బయటికి చెదిరిపోకూడదు, ఏ ఒక్క విశ్వాసి బయటికి వెళ్ళకూడదని మరి ఆ కాపరి అనగా మరి దైవజనుడు మరి ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభువా, మా విశ్వాసాల కుటుంబాన్ని దీవించండి, మా విశ్వాసాల కుటుంబాన్ని ఆదరించండి ప్రభువా. వాళ్ళు ప్రతి విషయంలో కూడా ప్రతి బందికాలంలో కూడా విడుదల చేయని ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ ఆపద వచ్చినా మరి సేవకుడు చక్కగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి బాధల్లో కూడా ఆదరిస్తూ ఉంటారు. మరి కష్టంలో కూడా ఆదరిస్తూ ఉంటారు. చాలామంది సేవకులు ఆ విధంగా ఉన్నారు. ప్రియులరా, ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నా. చూడండి, సేవకులు మరి ఆ విధంగా ఉంటున్నారు. మరి నేను ఒక పొట్టి జక్కయ్య కోసం మాట్లాడాను. ఆ విధంగా విశ్వాసులను వారు మీరు కూడా ఆ జక్కయ్య వలె మీరు కూడా దేవుని తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు దైవజనుడిగా మాట్లాడుతున్నా. చూడండి, ఈ లోకంలో ఎంత డబ్బున్న మనకి ఉపయోగం లేదని జక్కయ్య మనకి గుణపాఠం నేర్పాడు. ఎంత డబ్బున్న ఉపయోగం లేదు, ఎంత ఆస్తున్న ఉపయోగం లేదు, ఎంత పలుకుబడి ఉన్న ఉపయోగం లేదు, పొలిటిక్లో ఉన్న ఉపయోగం లేదు, మనకి రాజకీయ వ్యక్తిగా మన సీఎం అయిన ఉపయోగం లేదు, ఏ వ్యక్తి అయినా సరే మనకు ఉపయోగం లేదు. కానీ ప్రభువుని కలిగి ఉంటే కనుక మనకు ఉపయోగం ఉంటుంది. కనుక ప్రభువు లేని జీవితం జీరో అని మరి చాలామంది చెప్తూ ఉంటారు. మరి బైబిల్లో కూడా కొన్ని చోట్ల మరి రాయబడి ఉండొచ్చు. జీరో అంటే ప్రభు లేకుండా మనము జీరో. ప్రభు మనలో ఉంటేనే మనం చక్కగా ప్రభు యందు భయభక్తులు కలిగి ఉంటాం. ప్రతి విషయంలో కూడా ప్రభువుని ముందు పెట్టుకుంటూ ఉండాలి. ప్రతి విషయంలో కూడా ప్రభు మీద ఆధారపడుతూ ఉండాలి. మనం ఏ విధంగా కష్టపడుతున్నాం, మనం ఏ విధంగా సంపాదిస్తున్నాం, మనం ఏ విధంగా మనం ఎదరికెళ్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేస్తూ ఉండాలి. మన కష్టాజీతం మనం అనిపించాలి. కానీ ఎదటోళ్ళు కష్టాజీతాన్ని మనం దొంగిలించి మనం అనిపిస్తే కనుక దానికి కూడా పాపానికి జీతం మరణం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా ప్రతి విషయంలో కూడా మెలకువ కలిగి ఉండాలి. మనం ప్రతి విషయంలో కూడా ఆలోచన కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కూడా జ్ఞానం కలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే మనం ఉన్నామో మరి ప్రభు వారు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ప్రియులరా, నేను ఇంకొక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నా. మనం ప్రతి ఒక్కరం కూడా విశ్వాసాలను మీరైనా సరే, దైవజనులు మేమైనా సరే, ప్రతి విషయంలో డబ్బు విషయంలో చాలా మెలకువ కలిగి మనం ఉండాలి. డబ్బు విషయంలో చాలా మెలకువ కలిగి ఉండాలి. సాతానుడు ఎక్కువగా మనల్ని వాడుకునేది డబ్బు విషయంలోనే వాడుకుంటూ ఉంటాడు. ప్రియులారా చూడండి, డబ్బు విషయంలోనే మనం వాడుకుంటూ ఉంటాడు. డబ్బు కోసం పాపం చేయమంటాడు, డబ్బు కోసం మోసం చేయమంటాడు, డబ్బు కోసం మర్డర్ చేయమంటాడు, డబ్బు కోసం ఏదేదో చేయమంటాడు. ప్రియులారా, డబ్బు కోసం భార్యని చెప్పమంటాడు, డబ్బు కోసం అత్తగారి మగాన్ని చంపమంటాడు, డబ్బు కోసం ఆ రోడ్డంటి ఇల్లుని కూడా చంపేయమంటాడు. చూడండి, సాతానుడికి లోబడితే గనక
ఆ యొక్క లేని ఆలోచనలు, ఆ దుష్టుడు ఆలోచనలు మనలో వస్తూ ఉంటాయి. ప్రియులారా, అందుకే మనలో ప్రభు ఉండాలి, మన హృదయంలో ప్రభు ఉండాలి, మన ఆలోచనలో ప్రభు ఉండాలి, మన తలంపుల్లో ప్రభు ఉండాలి. ఎప్పుడైతే ప్రభు మనలో ఉన్నాడో అటువంటి తలంపులు మనలోకి రాకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కాచి కాపాడతాడని ఈ రాత్రికాల సమయంలో మరొకసారి విజ్ఞాపం చేసుకుంటూ మరి ఈ వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈ బిడ్డలారా, మీరందరూ కూడా గమనించండి, యొక్క వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి, నా మాటలు చక్కగా ఆలకిస్తూ ఉండండి. మనం సాతానుడికి లోబడకూడదు. సాతానుడికి మనం లోబడ్డామంటే డబ్బుకి లోబడినట్టే. డబ్బుకి లోబడితే సాతానుడు మనల్ని ఏం చేస్తాడంటే మరణానికి తీసుకెళ్తా ఉంటాడు. ఎప్పుడు కూడా సాతానుడికి లోబడి డబ్బు కోసం వెళ్ళామంటే సాతానుడు మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి ఇష్టపడతా ఉంటాడు. ఆఖరికి నేను ఇందాక నుంచి అదే మాట్లాడుతున్నా ఉన్నా, మనిషిని చంపడానికి కూడా వెనకబడకోకుండా చంపడానికి కూడా ఎదరికి వెళ్తూ ఉంటాం మనము. ప్రియులారా, చూడండి, మీరు చాలా మంచివాళ్ళు, విశ్వాసాలని మీరు మంచివాళ్ళే, సేవకులైన మీరు మంచివాళ్ళే, కానీ సాతానుడే మనల్ని వాడుకుంటూ ఉంటాడు. సాతానుడే మనల్ని హత్య చేయడానికి ఒక దొంగగా వాడుకుంటూ ఉంటాడు. చాలామంది సాతానుడికి లోబడి విశ్వాసాలే మరి చాలామంది అటువంటి విషయాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో అటువంటి ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు దగ్గరికి వస్తారా? మీరు ప్రభు దగ్గరికి రండి, ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభువా, నేను ఆ విషయంలోకి వెళ్ళకూడదు, ధనం విషయంలోకి వెళ్తే కనుక నా ఆలోచనలు వేరేగా వచ్చేస్తున్నాయి ప్రభువా. నేను మా ఇంట్లో వాళ్ళని మోసం చేయాలని ఆలోచన వస్తుంది, మా ఇంట్లో వాళ్ళని చంపాలని ఆలోచన వస్తుంది, మా ఇంట్లో వాళ్ళని మోసం చేయాలని ఆలోచన వస్తుంది, పక్కింటి వాళ్ళని మోసం చేయాలని ఆలోచన వస్తుంది, పక్కింటి వాళ్ళని చంపాలని ఆలోచన వస్తుంది అని మీలో ఉన్న తలంపులు తీసివేయాలంటే ప్రభు పాదాలు పట్టుకుంటారు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు పాదాలు పట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఎంతో ఉన్నతమైన ఆలోచనలు మీకు ఇస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా దేవుని పాదాలు పట్టుకుంటూ నేర్చుకోండి. ఆ జక్కరియా వలె ఆ డబ్బుని విడిచిపెట్టడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ డబ్బుని ఎప్పుడైతే మనం విడిచిపెట్టామో, ఆ పాపమైన డబ్బుని ఎప్పుడైతే విడిచిపెట్టామో, మన కష్టార్జితాన్ని మనం ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటామో, అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. చక్కగా మీ ఆరోగ్యాలని చక్కగా అలాగా జీవగంధములుగా ఒలివ మొక్కల్లాగా పెంచడానికి దేవతి దేవుడు గొప్ప అవకాశాన్ని మీకు ఇస్తూ ఉంటాడు. ప్రియులారా, చూడండి, ఈ రాత్రికాల సమయంలో వీడియోన ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా పొట్టి జక్కరియలాగా మీరు ఉండాలని ప్రేమపూర్వకంగా మీ దైవజనుడిగా మాట్లాడుతున్నా. మీ అందరికీ మరి ఈ యొక్క వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రతిరోజు కూడా చక్కగా వీడియో వింటున్నారు. మరి నేను ఇటువంటి వీడియోలు దేవుని ఆత్మ కలిగి, దేవుని పరిశుద్ధాత్మను కలిగి మరి కొన్ని వీడియోలు చేయాలని మరి దేవుని ప్రేరేపణతో మరి ప్రతిరోజు మీకు వీడియోలు పెడుతున్నాను. మరి నేను ప్రతిరోజు పెట్టాలంటే మీ ప్రార్థనలు కూడా నాకు సహాయం కావాలి. ఈ వీడియోన ప్రతి ఒక్కరు కూడా నా కోసం ప్రార్థన చేయండి. ఫలానా దైవజనులు చక్కగా మంచి మంచి వీడియోలు పెడుతున్నారు, ఆ వీడియోల ద్వారా మేము ఆదరించబడుతున్నాం, ఆ కుటుంబాలు రక్షించబడుతున్నాయని అనుకున్న వారు మీరు ప్రతి ఒక్కరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు మరి దేవుని యందు మరి భయభక్తులు కలిగిన వీడియోలు, మరి దేవుడు ఏదైతే నాతో మాట్లాడిస్తున్నాడో మంచి మంచి వీడియోలు మీకు పెట్టడానికి దేవుడు నన్ను వాడుకుంటాడని మరొకసారి ప్రేమపూర్వకం మీకు తెలియజేసుకుంటూ మరి ఈ వీడియో నా ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాలను దీవించును గాక. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నువ్వు ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. రాజా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. పొట్టి జక్కరియా కోసం మాట్లాడారు, కానీ ఈ లోకంలో డబ్బు వ్యర్థము అని పొట్టి జక్కరియా ఆలోచన చేశాడు. ప్రభువారితో మాట్లాడగా ప్రభువారు మాటలో పొట్టి జక్కరియని చక్కగా మరి హృదయాన్ని ప్రేరేప కలిగించి మరి పేదవాళ్ళకి డబ్బు పంచడానికి గొప్ప సహాయం మీరు చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. విశ్వాసంలో ఉన్న బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఉంటే కనుక వాళ్ళు మనసులు మార్చిన ఆయన మీకు వందనాలు, స్తోత్రాలు. పొట్టి జక్కరియా ఏ విధంగా అయితే జీవించాడు, పొట్టి జక్కరియా ఏ విధంగా అయితే యథార్థమైన సొమ్ము నుంచుకొని ఆ పాపమైన సొమ్ముని పంచిపెట్టేశాడు, అప్పుడే పొట్టి జక్కరియాకి రక్షణ వచ్చింది. పొట్టి జక్కరియా ఇంటికి రక్షణ వచ్చింది. మీరు వెళ్ళటమే రక్షణ ప్రభువా. అంతేకి పొట్టి జక్కరియా ఆ మేడి చెట్టు ఎక్కి మిమ్మల్ని చూడడానికి గొప్ప అవకాశాన్ని కలిగించారు ప్రభువా. మా బిడ్డలు కూడా ఆ పొట్టి జక్కరియా వలగా మీ వైపు చూడడానికి సహాయం చేయండి నాయన. పొట్టి జక్కరియా వలగా నాయన, పొట్టి జక్కరియా ఎలాగైతే ఇంట్లోకి ఆహ్వానించారో, మీరు ఎలాగైతే ఆయన ఇంట్లోకి మీరు వెళ్ళారో, ఈ బిడ్డలు వీడియో ఉన్న ప్రతి బిడ్డలు ఇంట్లోకి మీరు ఆహ్వానించండి ప్రభా. మీరు వెళ్ళండి, వాళ్ళు ముట్టి తాకండి ప్రభా.
వాళ్ళ హృదయాలు కూడా పొట్టి చక్రి వల్లే సిద్ధం చేసి నడిపించి బలపరిచి కృప చూపించమని మరొక మారు ప్రభా నన్ను జ్ఞాపం చేసుకోమని ఇటువంటి వాక్యాలు ఎన్నో చెప్పడానికి మీ బిడ్డలకి నాకు నాయన అనేకమైన ఆలోచనలు తలంపులు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచి కృప చూపించి నడిపించి కృప చూపించమని ఈ రాత్రికాల సమయం మా కుటుంబాన్ని కూడా దీవించమని ప్రభువా నాయన మీకు వందనాలు. ఇప్పుడు వరకు నాయన ప్రభు పని చేసి నాయన ప్రభువా ఈ రాత్రికాల సమయంలో ఈ 12 గంటల సమయంలో ఈ యొక్క వీడియో తీయడానికి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు. నా కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోండి, ఓపికగా వీడియో తీసి నాయన యూట్యూబ్లో పెట్టడానికి తగిన జ్ఞానం మన కుమారుడిని ఇచ్చినందుకు వందనాలు. నా కుమారుడు చదువులో మంచి జ్ఞానం ఇవ్వండి, మీలో ఎదగడానికి సహాయం చేయండి, మీకు లోబడిన బిడ్డగా కృప చూపించండి. వందనాలు స్తోత్రాలు. కుమార్తెను వాడు జ్ఞాపకం చేసుకోండి, మనవని జ్ఞాపకం చేసుకోండి, నా భార్య గల్ఫ్ దేశంలో జ్ఞాపకం చేసుకోండి, నా తోబుట్లు గల్ఫ్ దేశంలో జ్ఞాపకం చేసుకోండి, నా బంధువులు జ్ఞాపకం చేసుకోండి, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా దైవజనులందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వందనాలు స్తోత్రాలు. ఆ విధంగా కృప చూపించి నడిపించి బలపరిచి మీరే సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు.